వాస్తు జ్యోతిష్యం భారతదేశానికి అలాగే హిందువులకు విడదీయరాని సంబంధం. ఒక చరిత్రకు సంబంధించి కావచ్చు, అలాగే వసతికి సంబంధించి కావచ్చు, వాస్తు అలాగే జ్యోతిష్యం రెండు ముడిపడి ఉంటాయి అంటూ మన చరిత్రకారులు చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న సమాజంలో దానికి సంబంధించి వక్రదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే జ్యోతిష్యం వాస్తు అనేది ఉందా? ఉంటే మానవ జీవనానికి అది ఎలా ముడిపడే అవకాశం ఉంది? మరి ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న ఈ గందరగోళానికి సంబంధించి ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు అమరన్ నరేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగితే ఏం చెప్తారో చూద్దాం. నరేష్ బాబు గారు నమస్తే. నమస్తే మేడం. యాజ్ ఏ యంగర్గా, అంటే చాలా తక్కువ మంది నార్మల్గా ఏంటంటే జ్యోతిష్యానికి సంబంధించి వారసత్వంగా వచ్చేవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటారు. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఆసక్తి ఉన్న వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. మీరు పుట్టుకతో బ్రాహ్మణులు కాదు, కానీ యాజ్ ఏ ఆస్ట్రాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా అటువైపు వెళ్ళినప్పుడు వాస్తు జ్యోతిష్యానికి సంబంధించి మీకు కూడా రకరకాల సందేహాలు ఉంటాయి. నేర్చుకునే ముందు మీరు అనుకున్న వాస్తు జ్యోతిష్యం ఏంటి, నేర్చుకున్న తర్వాత మీరు తెలుసుకున్నది ఏంటి, ఫస్ట్ మీ ఒపీనియన్? అంటే మేడం 2015 వరకు నాకు అంటే జనరల్గా హిందువుగా పుట్టినా, ముస్లింగా పుట్టినా, క్రైస్తవునిగా పుట్టినా తన గురించి తను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రాసెస్లో నేను ఒక పిచ్చి ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ ఉన్నాడు విశ్వనాథ్ అని, మేమిద్దరం బాగా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఎవరు జ్యోతిష్యం చెప్తా అంటే వాళ్ళ దగ్గర పోతుంటే రోజు ఒక బార్ అంటే పోతుంటే డబ్బులో ఎంతో 100, 150 ఇవ్వడం అంటే సరదా. పామిస్ట్రీ ఎవరి దగ్గర పోయి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బట్ ఎవ్వరు చెప్పిన సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో 5-6 చెప్తారు మేడం, చెప్తే ఒకటి రైట్. ఎప్పుడు జనరల్గా మనం ఒక 10 రాళ్ళు వేస్తే ఒక రైతు అవుతుంది కదా, అంతే బాగా చెప్పారా అనుకుంటుంటాం తప్ప సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. ఒక వ్యక్తి ఒకరోజు పోయినప్పుడు నా గురించి 2 కరెక్ట్ చెప్పాడు. ఇంకా ఎక్కువ ఆయన డెప్త్ పోలేదు, ఎందుకంటే ఆయన కూడా డెప్త్ అండి. ఎట్లా చెప్పినామంటే మీరు నేర్చుకుంటారా అని అడిగినాడు. సరే అని చెప్పాను. కానీ ఆయన నక్షత్రాలు అవి రాసులు అని రాపించి ఒక 2 రోజులు ఇంతే ఇంకా అని చెప్పినాడు. మిగతా మరి ఎట్లా చెప్పాలి అందరికంటే అది మన సొంతంగా నేర్చుకోవాలంటే ఇంకా మేము నా ఉన్న వ్యాపారము జాబులలో ఇవన్నీ కయ్యప్పండి పక్కన పెట్టేసినాం. ఈ 2014లో నేను సాఫ్ట్వేర్ జాబ్ పర్పస్ కోసం బాంబే వెళ్ళిపోయింది. బాంబేలో భోజనానికి ఇబ్బంది పడి, నాకు కొంచెం భోజన ప్రియుని కాదు, టయానికి భోజనం చేయాల్సిన వ్యక్తి నేను. ఆ ఫుడ్ నాకు కరెక్ట్ కాలే. పక్కన జుహూలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. నేను ఆడికిపోయి ఈవినింగ్ టైంలో వాళ్ళు పెట్టి ఈత ప్రసాదం ఉంటుంది. ఈత దాన్ని ఏమంటాం, చిన్న కప్పులలో పెడతారు వాళ్ళు. అది మన రైస్ పెడుతుంటారు. అది 2-3 టైమ్స్ నేను తినేవాడిని. తిరిగి మా ఫ్రెండ్స్ 2 పెట్టేవాళ్ళు. సో సాటిస్ఫై అవుతుంటే ఒకరోజు హేమమాలిని గారు, ఒకరోజు ఈమె నీతు అమ్మాని గారు వచ్చారట. వచ్చి దే ఆర్ పర్ఫార్మింగ్ డ్యాన్స్ విత్ నిగ్రోస్, హరే రామ హరే కృష్ణ అని. నేను ప్యూర్ పల్లెటూరు మేడం, అంత అస్సలు తెలియదు నాకు. అంటే బికాజ్ మేనర్స్ కూడా ఎండకపోయిండు ఆ టైంలో. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుకొని ఇళ్ళ కింది కర్మ అని అన్నప్పుడు మా వాడు చెప్పాడు అన్నమాట, లేదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడో చెప్పేదే భగవద్గీత. అందరూ ఆలోచిస్తుంటాం, భగవద్గీత పుట్టినప్పుడు సత్యవరు చెప్తుంది, తదనంతరం ఏం జరుగుతుందో చెప్తుంది. అహం బ్రహ్మస్మి అని తెలుసుకుంటే చాలు అన్నాడు. అంటే ఏంది అన్నే, వాడు ఇస్కాన్, మా ఫ్రెండ్ ఇస్కాని. అహం బ్రహ్మస్మి అంటే నువ్వే దేవుడు అని. నాకు అది కనెక్ట్ అయింది. నాకు ఓకే, నేను నరసింహస్వామి భక్తుడిని, మా ఇంటి దేవుడు నరసింహస్వామి. ఇది కదా చిన్నప్పుడు నేను డౌటు, మనిషి పుడతాడు, పెరుగుతాడు, చదువుకుంటాడు, పెరుగుతాడు, పెళ్లి చేసుకుంటారు, అమ్మాయినా అబ్బాయినా, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళు చదివిస్తారు, చచ్చిపోతారు. దానికి ఎందుకు ఏంది టార్చర్ ఏంది? ఒకడేమో లగ్జరీ బతుంటాడు, ఒకడు చాలా ఘోరంగా బతుంటాడు, ఒకటి తిండి ఉండదు, ఒకడేమో సోకాలు లైఫ్ అంటే నాకు అర్థమైంది కదా. మా నాయనమ్మ అడిగేవాడిని, మా నాయనమ్మతో ఉంటే నేను అవి పెద్ద వేదాంత అబ్బా అంటుండే ఆమె. ఆ డౌట్ నాకు ఆడ క్లారిటీ అయింది. మరి తెలుసుకోవడం ఎట్టా అంటే అప్పుడు నువ్వు క్రియాయోగా చేసుకో, తొందరగా కరెంట్ అవుతావు అన్నాడు. క్రియాయోగా ఎక్కడ అని ఎమ్మడి గూగుల్లో అది కొడితే అక్కడ పూరి, ఇస్కాన్ పూరి, మన భువనేశ్వర్ దగ్గర పూరి, ఒరిస్సా స్టేట్. ఆన్ ది స్పాట్ అట్నే వెళ్ళిపోయినా, ఫ్లైట్ ఎక్కి అక్కడ పోయినా
మరి లక్ ఎంత లక్ అంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, వితౌట్ అపాయింట్మెంట్ పోయినాను, ఆయన దగ్గర కూర్చున్నా 3 days నాకు దీక్ష ఇచ్చినాడు ఆయన. 3 days నేను ఆయనతో కలిసి భోజనం చేసిన అన్ని నన్ను పరిశీలించి నా జాతకం చూసినాడు ఆయన. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆస్ట్రాలజీ, ఐ విల్ టీచ్ యూ అని చెప్పినాడు ఆయన, చెప్పాడు. ఈజ్ ఎన్లైటెండ్ గురువు. ఆ తర్వాత అర్థమైంది నాకు. అందుకే నేను ఇప్పుడు చాలా మందికి దాదాపు ఇప్పటి వరకు నేను దాదాపుగా 15,000 ఫ్యాన్ చూసిన, 15,000 మెంబర్స్ చూసిన, అందుకని ఎక్కువ మంది చూసిన నేను. 99.9% కరెక్ట్ అయితే. కరెక్ట్ అంటే మనం చెప్పింది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఏమిటో చెప్తాం. ఓకే, మళ్ళీ మీరు మళ్ళీ ఇది వక్రీకరించొద్దండి. అలా అడగబోతున్నా మీరు క్లారిటీ ఇచ్చారు. వద్దు వద్దు, నేను కరెక్ట్ కాదు, మీకున్న సమస్య నేను చెప్తా. ఓకే, ఇట్లా చెప్పడం వల్ల నాకు చాలా మందికి, ఇంకా తదనంతరం చాలా మంది ప్రముఖులందరూ పరిచయం అవ్వడం జరిగింది. ప్రముఖులు అంటే ఎవరు చెప్పారు? నేను చాలా మంది, అంటే నేను పేరు చెప్పకూడదు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సో కాల్డ్ పీపుల్ ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. మరి 2024లో ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే చాలా మంది జ్యోతిష్యులు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారంటూ అబద్ధాలు చెప్పేసి ఆ జ్యోతిష్యానికి సంబంధించి రకరకాల ట్రోల్స్ కూడా జరిగాయి. ఎందుకు నాకు ఒక ఛానల్లో నాకు చెప్పినాడు, నాకు మీరు మీకు ఇస్తామని చెప్పండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెప్పాము అంటే నాకు బాగా వాళ్ళ సన్నిహితులు అండి, అది నా మీద ప్రేమతో చెప్పారు వాళ్ళు. ఓకే, ప్రేమతో, వాళ్ళ మీద మన దేశం కాదు. నువ్వు చెప్పు నరేష్ అన్నా, నీకు తెలియదు, నేను డబ్బులు ఇప్పిస్తాము, నువ్వు చెప్పు అంటే ఇది గెలవడు కదా, ఎందుకు చెప్తాను. షెటిల్ అయిపోతావు కదా అంటే, షెటిల్ అంటే ఏంది సెటిల్మెంట్ అంటే, అది నాకు కనెక్ట్ కాలే, చెప్పలేదు. ఓకే, చాలా మంది జర్నలిస్ట్ చెప్పాను, నేను అడిగారు నన్ను, కానీ నేను పబ్లిక్ చెప్పలే. వాళ్ళు డైరెక్ట్ అన్నారు, నువ్వు ఎంత వర్తున్నా వజ్రము మట్టిలో ఉండని దాని విలువ తెలియదు, నువ్వు మట్టిలోనే ఉండవు, నువ్వు దాన్ని పాలిష్ చేసుకొని షాప్లో పెట్టాలా, కోటింగ్ ఇచ్చి పెడితే అప్పుడు రేట్ వస్తుంది నీకు అంటే, నేనేం జంతువులు కాదు స్వామి, అవసరం లేదని చెప్పి పెట్టేసిన. బట్ నేను చెప్పాను డెఫినెట్గా. ఎందుకు చెప్పానంటే మేడం, జగన్మోహన్ రెడ్డి సార్ది మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా ఉన్నాయి గూగుల్లో. మరోవర్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్ రిలేటివ్స్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం గూగుల్లో కూడా కరెక్టే, మిగతా వాళ్ళందరూ ఎవరికి తెలియవు. అదేంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గూగుల్లో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి అవన్నీ అబద్ధాలు మేడం, అవన్నీ ఓకే, అవి మ్యాచ్ కావన్నీ. ఇప్పుడు ఊకట్లా పెడితే మనం చెప్పకూడదు, నక్షత్రాల ప్రకారం చెప్తే రియాలిటీ రాదు మేడం, వేస్ట్. ఓకే, ఊకట్ అంటారు అట్లా, అప్పుడు రాలేయడం ఈజీ. ఈ మధ్యకాలంలో ఏ సెలబ్రిటీ జాతకాన్ని చూసారు మీకు ఇంట్రెస్ట్ వచ్చి? నేను పేర్లు చెప్పకూడదు మేడం, నేను అందరి జాతకాలు చూసిన. నేను కపుల్ అడుగుతాను, చెప్తారా? చెప్పండి. విజయ్ దేవరకొండ, రష్మిక. అంటే నాకు వితౌట్ నోయింగ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఎవరన్నా చెప్పినా అబద్ధమే. అది మేము ఎలివేట్ కావాలని తప్ప వాళ్ళ గురించి కాదు. ఇక్కడ నాకు ఉన్నటువంటి మైనస్ ఏమంటే, నాకు చాలా మంది బ్రాహ్మణ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే నేను బ్రాహ్మణ్ని కాదు, నా యొక్క ప్రతిభను వాళ్ళు తీసుకుంటారు, ఓకే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇప్పించుకుంటారు. వాట్ టైం నేనేం చెప్తానో పిన్ డ్రాప్ సైలెంట్గా అన్ని వాళ్ళు రికార్డ్ చేసుకున్నట్టు చెప్తాను, అంటే నేను చెప్తామాట. ఓకే, వాళ్ళేం చీట్ చేయడం కాదు, నేను చెప్తారు కనీసం ఫోటోని దింపంటారు స్వామి నాకు అని, అంటే అంత సెలబ్రిటీస్, అంటే ఈ పొలిటీషియన్స్ కాదు. ఓకే, వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్లు అన్ని వీళ్ళు తెస్తారు, నా దగ్గర చెప్పుకుంటారు, అక్కడే వాళ్ళు చెప్తారు, క్రెడిట్ వాళ్ళు కొడుతుంటారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అని అంటున్నారు కదా, రాబోయే రోజుల్లో ఆయన జాతక చక్రం ఎలా? మేడం 2024లో కూడా అందరూ అనుకున్నంతగా ఆయన గురుగ్రహ గోచర ప్రాబ్లం ఉంది, అది భారీగా ప్రాబ్లం కాదు. అది ఆ రెమెడీ చేసుకోండి అంటే నేను చాలా చెప్పాను ఎమ్మెల్యేలు చెప్పినాను, మాకు జగన్మోహన్ రెడ్డి సారు పొద్దున్న లేచి మేము కలిసి తిరుగుతాం, అందరూ అక్కడ చెప్పి చాలా మంది వచ్చారు నా దగ్గరికి, అందరూ చెప్పిన జోక్యం అంటే ఎవరు ఆయన దగ్గరికి పోలే. చిన్న గురుగ్రహ రెమెడీ చేసుకుంటే ఇంత సినిమా కథ వేరే ఉంటుండే, చేసుకోలే. ఇప్పుడు కూడా 29 ఎలక్షన్స్ అప్పుడు కూడా గురుగ్రహ రెమెడీ చేసుకోకపోతే గెలవడం అనేది అసాధ్యం. నిన్నే ఒక జ్యోతిష్కుడు ఆయన జాతకం చూసి చెప్పిన దాని ప్రకారం అయితే నెక్స్ట్ ఆయనకు మంచి మహర్దశ ఉంది అనేసి అని చెప్పారు. ఇవన్నీ ఉంటాయి మేడం, ఇవన్నీ నా ప్రకారం చెప్తున్నాను నేను. 24లో ఒక ప్రముఖ జర్నలిస్ట్, ఎంత ప్రముఖ జర్నలిస్ట్ అంటే పేరు చెప్పకూడదు, ఆయనకి చిన్న సర్జరీ జరిగింది. ఈ బిలాంగ్స్ టు అనంతపూర్. సర్జరీ కోసం పోయింటే ఆడ చాలా మంది ఉంటారు కదా మేడం, సెపాలజిస్ట్ అంటాం చూసారా మీరు, ఎవరు గెలుస్తారో ముందే లెక్కలేసే వాళ్ళు, అదే మేడం ఉంటారు కదా, అవును. అలాంటి వాళ్ళందరూ కూర్చొని ఆయన కోసం కూర్చున్నప్పుడు నేను పోయినా, కట్టెసి కోసం పోతే, ఎందుకంటే నాకు బాగా పరిచయము. పోతే మాట్లాడినప్పుడు ఇట్లా ఆయన సో ఆస్ట్రాలజరు వాస్తు బాగా చెప్తాడో చెప్తాంటే, వాళ్ళంతా కూడా అందరూ వైసీపీ ఫ్యాన్సే, వాళ్ళతో పాటు వచ్చి కూర్చున్న వాళ్ళందరూ. వాళ్ళు అడిగారు, నరేష్ గారు మరి ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ
మరి ఎవరు గెలుస్తారు జగన్ సార్ దగ్గర గెలవడం చెప్పిన సర్కాస్టిక్ అంటే ఒక వెట్టకారపు నవ్వున వినాలి వాళ్ళు. అంటే నేను ఫీల్ కాను, ఎందుకంటే నా ప్రొఫెషన్ ఇది కాదు, నా మెయిన్ ప్రొఫెషన్ ఇది కాదు. ఎందుకంటే చెప్పినామంటే అంతే ఇది గురుకుల గోచారం ఉంది అని. మరి ఎందుకు పబ్లిక్లో చెప్పలే అని అంటే ఆ హాస్పిటల్ మేము చెప్పాను చెప్పు మైలేజ్ బాగా వస్తుంది అంటే వీళ్ళు అన్నారు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మంచి చెప్పలేదు ఓకే కాబట్టి అని నన్ను ఇన్సల్ట్ చేశారు వాళ్ళు. ఇన్సల్ట్ అనుకుంటా అప్పుడు ఆ క్షణానికి. బట్ ఇక్కడ నేను ఎక్స్పోజ్ అయ్యి చెప్పి నేను ఇంటి నిండా 20 మంది పిలిపించుకుంటా ఇంకా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆ పబ్లిసిటీ వల్ల నిజంగానే జ్యోతిష్యాన్ని నమ్మాలన్నా వాళ్ళు చెప్పే పరిహారాలు, రెమెడీలు, ఖర్చులు అందరూ వస్తారు అక్కడికి, చెప్తారు అందరూ దూలంలో తిరిగిపోయిన తర్వాత వస్తారు నా దగ్గరికి, డబ్బులలో ఖర్చు పెట్టుకొని అన్నీ పెరగా ఫైనల్ స్టేజ్ అక్కడికి వచ్చేది. వస్తారు. మీరు అలాంటి పరిహారాలు చెప్తారా? నేను జ్యోతిష్యానికి పరిహారాలు చెప్పను. ఫస్ట్ టైం చెప్తా. సో టైం మీ బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సారీ మీరు ఎంప్లాయ్ అనుకోండి, ఇక్కడ మీకు శాలరీ మంచిగా కావాలనుకుంటున్నారు, ఏ టైం బాగుంటో చెప్తా. ఈ టైమే నాకు కావాలా మీరు అన్నప్పుడు వద్దు అండి మేడం గారు ఇప్పుడు ఈ టైం బాగాలేదు, ఈ టైం వెయిట్ చేయండి, వచ్చే టైం ఆ టైం చెప్తాను, అప్పుడు మీరు పోండి. ఓకే. ఆ ఓపిక చాలా మందికి ఉండదు మేడం, ఫస్ట్ తెలుసుకోండి. అంటే ఓన్లీ మంచి చెడు చెప్తారు అంతే. ఈ పూజ చేసుకో, ఈ పరిహారం చేసుకో, ఈ స్టోన్ పెట్టుకో, ఇలాంటివి నేను పెట్టుకోలేదు మేడం. ఓకే. నో స్టోన్స్, నో రుద్రాక్షమాలు ఏం. నేను మళ్ళీ మీడియేటర్. నేను ఇక్కడ ఒకటి ప్రస్తుతం కానీ దశమహావిద్యలకు ఈ పూజలకు వీళ్ళు చేసేదానికి సంబంధం లేదు. ఓకే. దశమహావిద్యలు అనేటివి ఏమి అంటే ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వాళ్ళకి ఏ గ్రహం అనుకూలంగా లేదో వాళ్ళ జాతకంలో ఆ గ్రహం కోసం వాళ్ళు చేసేటువంటి విద్య దశమహావిద్య. ఈ పూజలు, ఈ కోయడాలు ఇవన్నీ కాదు. తెలియక చెప్పేవాళ్ళు లేక రాంగ్ ఇన్ఫర్మేషన్. అది దశమహావిద్యలు అనే కాన్సెప్ట్ మనుషులు చేసే పూజలు కాదు, యోగులు చేయడానికి మనకు వస్తాయి. ఇది మీ ద్వారా తెలిస్తే మేరని చెప్తున్నాను అంతే. ఓకే.